ఇక మోడీ గురించి మాట్లాడాలి. దీనిలో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది నేను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక బహిరంగ సభ పెడుతున్నాడు. 7,000 కోట్లు 8,000 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ 2 కార్యక్రమాలకు వస్తుందని చెప్పేసి తెలిసింది. కానీ దీనికంటే ముందు ఈ యొక్క హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. ఎవరు ఎనీ చాప్టర్ ఎనీ హెల్త్ కేర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది డైరెక్ట్గా నరేంద్ర మోడీయే ఆ హాస్పిటల్ ఓపెనింగ్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఎవరిది హాస్పిటల్ అంటే చూడండి ఒకసారి. బండి కళావతి, బండి పార్థసారథి రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఫౌండర్ చైర్మన్ సింధు హాస్పిటల్స్ అంటే చూస్తా ఉన్నాం. ఫౌండర్ చైర్మన్ హెటరో గ్రూప్. ఓకే, గతంలో హెటరో గ్రూప్ పైన ఐటీ రైట్స్ అవి జరిగితే 100 కోట్ల రూపాయల నోట్ల కట్టలు, 200-300 కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. అదేవిధంగా అసలు ఈయన ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి ఎవరైతున్నారో బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ. వస్తున్న ఎవరు? నరేంద్ర మోడీ, బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి. సో దీనిలో ప్రధానంగా ఇక్కడ గవర్నమెంట్ ఏమున్నది, దీనిలో పాటు ఎవరు పాల్గొంటారు? ఇలా ఈ యొక్క హాస్పిటల్లో ఎవరు పాల్గొంటారు? రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ యొక్క ల్యాండ్ ఎక్కడిది, ఏంటిది అనేది ఒకసారి చూస్తే ఈ 3 పార్టీలు ఏం డ్రామాలు ఆడుతున్నాయి ఒకసారి క్లియర్గా మీకు కొంత సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్నటువంటి ఒక కంటెంట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఇది 100% నిజం. ఇది ఇందులో చాలా వరకు సింధు హాస్పిటల్ 3 పార్టీల్లో చేతులు కలిపిన కథ. హెట్రో గ్రూప్ చైర్మన్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి తన ప్రియమైనటువంటి కుమార్తె కృష్ణ సింధు జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో అద్భుతమైనటువంటి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. కానీ ఈ ఆసుపత్రి వెనుక ఉన్నటువంటి రాజకీయ కథ చదవండి. సో గమనించండి. సో 2018 బీఆర్ఎస్ హయాం కేసీఆర్ ప్రభుత్వం కానామెట్లో 500 కోట్ల విలువైనటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 1,47,000 వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్కు అప్పగించింది. అర్థమైంది కదా? 500 కోట్ల విలువైనటువంటి ఈ యొక్క ల్యాండ్ని, 500 కోట్ల విలువైనటువంటి 15 ఎకరాల కీలక కానామెట్లో 15 ఎకరాల ల్యాండ్ని కేవలం సంవత్సరానికి 1,47,000 రెంట్ తోటి ఈ ఫౌండేషన్కి అప్పగించింది. అదే సమయంలో హెట్రో గ్రూప్ బీఆర్ఎస్కి 120 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్, ఆ తర్వాత పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు. అర్థమైంది కదా? ఈ 2018లో ఈ యొక్క కేటాయింపులు జరిగిన తర్వాత ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ 120 కోట్లు హెట్రో గ్రూప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు గమనించండి, 2021లో జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నికలు కూడా ఈయన డబ్బులే పెద్ద ఎత్తున పోయినాయని చెప్పేసి ఒక కథనం అయితే ఉన్నది. ఇది ఒకటి. రెండోది, దీని తర్వాత ఏమైంది? ఇది 2018లో జరిగింది. 2023లో హైకోర్టు జోక్యం. ఈ లీజు చట్టవిరుద్ధమని హైకోర్టు జీవో రద్దు చేసింది, మళ్ళీ పరిశీలించమని ఆదేశించింది. ఓకేనా? అదే ఇది. అదే 2023లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు? ఈ భూమి కేటాయింపు పూర్తిగా చట్టవిరుద్ధం, అధికారంలోకి వస్తే సంబంధితులందరినీ జైల్లో వేస్తాం. ఎవరిని? పార్థసారథి రెడ్డిని, వీళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాం. ఎవరైతే కేటాయింపు చేసినో ప్రభుత్వంలో బాధ్యులు ఎవరుతున్నారో వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది జరిగినటువంటి తంతు. ఓకే, దాని తర్వాత మార్చి 2024 అదే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అప్పటికే సగానికి పైగా నిర్మాణం పూర్తయింది. జీవో 37 జారీ చేసి లీజు ఖరారు చేశారు. జైలు మాటేది మాయమైంది. ఇదే రేవంత్ రెడ్డి అది చట్టవిరుద్ధం అని చెప్పేసి నేను అధికారంలోకి వస్తే ఇమీడియట్గా మిమ్మల్ని సంబంధించిన జైల్లో వేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి 2023లో చెప్పిండు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 37 జారీ చేసి లీజు ఖరారు చేసిండు. అంటే ఏ విధంగా మేనేజ్ చేయండి ఒకసారి గమనించండి. తర్వాత మే 10, 2026 ఈరోజు బీఆర్ఎస్ ఎంపీ నిర్మించినటువంటి ఆసుపత్రిని బీజేపీ ప్రధాని ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ సీఎం వేదికపై ఉంటారు. బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, కాంగ్రెస్ లీజు ఖరారు చేసింది, బీజేపీ ప్రారంభించింది. 3 పార్టీలు ఒకే లబ్ధిదారుడు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్తేమీ కాదు. సో ముగ్గురు ఒకటే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నట్టు ఇనాగ్రేషన్, అసలు ఆయన హాస్పిటల్ ఇనాగ్రేషన్ రావడమే ఫస్ట్ రాంగ్. ఎందుకంటే ప్రధాని హోదాలో ఒక హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం అనేది, ఆ ఓపెనింగ్ రావడం అనేది మరి ఎంతవరకు సమంజసం నాకు అర్థం కావట్లేదు. మరి దీన్ని ఏ విధంగా వాడుకుంటారు? 100% దీన్ని వేరే మార్కెటింగ్ చేసేస్తారు. అది 100% ఇది కమర్షియల్ యాక్టివిటీస్కే జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా. ఇదేదో జాతికి అంకితం చేస్తున్నాం, ఏదో ఫ్రీ సర్వీస్ అని అనడానికైతే లేదు. 100% దీని వెనకాల పెద్ద గూడుపుటన అయితే ఉన్నది. సో నరేంద్ర మోడీ గారు ఈ హాస్పిటల్ రావడం వెనకాల ఒక గింత కథ కమవేసి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ హాస్పిటల్ అది, వాళ్ళే భూమి ఇచ్చారు, ప్రభుత్వ హయాంలో భూమి ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని వ్యతిరేకించి జైల్లో వేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఉన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాని లీజు మళ్ళీ ఖరారు ఆయన చేసిండు. ఇప్పుడు వచ్చి బీజేపీ ప్రధాని ఎవరైతే ఉన్నారో, భారతదేశ ప్రధాని బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నాడు.
ఇది కథ. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి.